అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యరావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్‌ని. ఈరోజు మీకు ఆహ్, ఏంజెల్స్ మెసేజ్ గైడెన్స్ ఏముంది అనేది చూద్దాము. యాక్చువల్లీ సేమ్ డెక్‌ని నేను కన్నడ తర్వాత తెలుగులో కూడా నేను కంప్లీట్ షఫల్ చేస్తాను. షఫల్ అంతగా చేసినా కూడా దాంట్లో వచ్చిన కార్డ్సే ఇవి వస్తున్నాయి యాక్చువల్లీ. ఫస్ట్ కార్డ్ ఏదొచ్చిందో సెకండ్ కార్డ్ క్లియర్‌లీ అదే వచ్చింది మళ్ళీ కూడా. సంథింగ్ కనెక్టెడ్‌గా ఉంది. ఎనర్జీ అందరిది అని అనిపిస్తున్నాయి నాకు. ఎనీవేస్ ఫస్ట్ కార్డ్ గ్రీఫ్ వచ్చింది. అంటే ప్రేమ కోసం చాలా తపన పడుతున్నారు. మిమ్మల్ని మాత్రమే ప్రేమించే ఒక్క వ్యక్తి కోసం. అది మీ డివైన్ లవ్ కోసమే. నెక్స్ట్ కార్డ్ డివైన్ లవే వచ్చింది. సో, మీ ట్విన్ ఫ్లేమ్ మీకు కావాలి అని మనసు లోపలే ఏడుస్తున్నారు. ఆ పిక్చర్ చూడండి. గ్రీఫ్ కార్డ్ ఫస్ట్ కార్డ్ హార్ట్ ఏడుస్తున్నాయి. కంప్లీట్‌లీ హార్ట్ నుంచి కంప్లీట్‌లీ కన్నీళ్ళొస్తున్నాయి. అంటే మీరు మీ డివైన్ లవ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. డివైన్ లవ్ అంత ఈజీగా దొరకదండి. ఎందుకంటే ఇది బాడీ ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకొని ఆహ్, అయ్యే కలయిక కాదది. బాడీ నుంచి కలిస్తే అంతే మళ్ళీ దూరంగా వెళ్ళిపోతారు. ఇట్స్ ఎ సోల్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఆత్మ కలవాలి. ఆ ఒక స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ తర్వాత మీరు డివైన్ రీయూనియన్ అయితే మాత్రమే మీరు కోరుకున్న ఆ ప్రేమ అనేది మీకు దొరుకుతుంది. అందుకోసం మీరు ఎంత ఏడ్చినా కూడా ఏ మనసుల నుంచి చాలా బాధపడుతున్నారు. లోపలే ఏడుస్తున్నారు. ఆహ్, చెప్పుకో కొంతమంది చెప్పుకుంటున్నారు. కొంతమంది చెప్పుకోవట్లేదు. లోపలలోనే కృంగిపోతున్నారు. మీరు ఏం చేసినా, ఎంత ఏడ్చినా, మీరు ఏం చేసినా కూడా స్పిరిచ్యువల్ పాత్‌లో వచ్చి ప్రాక్టీస్ చేయకుండా ఖచ్చితంగా ఏమీ దొరకదు. నేను కూడా ఇవన్నీ చేసి బయటకొచ్చాను కాబట్టే నాకు తెలుసు. నేను ఎన్నో ఏళ్ళు చాలా ఏడుస్తూ కూర్చునేదాన్ని. అప్పుడంతా నాకు నువ్వెంత ఏడ్చినా కూడా ధ్యానం చేయకుండా, నువ్వు స్పిరిచ్యువల్లీ నీ గురువు దగ్గర ప్రాక్టీస్ చేసి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వకుండా నీకేమి దొరకదు. వెళ్ళు నీ గురువు వాళ్ళ దగ్గర నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అని నాకు క్లియర్ మెసేజ్ వచ్చిన తర్వాతనే నేను నా లైఫ్‌లో ఈ లెవెల్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఏమొచ్చినా కూడా దాని నుంచి ఎంత ఈజీగా బయటకొచ్చి ముందుకు వెళ్ళాలి అనే ఒక ధైర్యం, కరేజ్ అనేదొచ్చేసింది. థర్డ్ కార్డ్ కరేజొచ్చింది. సో, అలాంటి ఒక ధైర్యం అనేది మీకు కూడా రావాల్సి ఉంది. కొన్నిసార్లు లాస్ట్ రీడింగ్ కూడా మీకదే వచ్చింది. కరేజ్ కార్డే వచ్చింది. వేరే డెక్ అది. మీరు లాస్ట్ రీడింగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది. కరేజ్ కార్డొచ్చింది. వేరే డెక్‌లోనే వచ్చింది. మీ ఎనర్జీ ఏముంటుందో కార్డ్స్ అదే వస్తుంది. రీడింగ్ కూడా అదే వస్తుంది కాబట్టి ధైర్యం చేయాలి. ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు అనుకోండి. అబ్బాయిలే సిగ్గుపడితే అమ్మాయిలకి ఎంత సిగ్గుంటుంది? వాళ్ళొచ్చి మీ దగ్గర ప్రపోజ్ చేస్తారా? వాళ్ళు చెప్పుకుంటారా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. అలా అమ్మాయి చెప్తే ఇది ఎంత తెగింపుంది అని మళ్ళీ అమ్మాయినే బ్లేమ్ చేస్తారు. అమ్మాయిలు ఏం చేసినా తప్పే అనేటట్టుగానే ఉంటుంది. లవ్ ప్రపోజల్స్ ఎప్పుడు కూడా అబ్బాయిలు చేయాలి గానీ, అమ్మాయిలు చేయరు. చేయకూడదు కూడా. ఎందుకంటే సృష్టిలో పు నేను ఒక ఇంగ్లీష్‌ది వీడియో చూస్తున్నాను. దాంట్లో చెప్పారు. ఎప్పుడు కూడా పువ్వు దగ్గర తుమ్మెద రావాలి గానీ, తుమ్మెద వెనక పువ్వు వెళ్ళకూడదు. అది సృష్టికి విరుద్ధం. సృష్టికి విరుద్ధం అయినది మనం ఏం చేసినా కూడా ఫైనల్లీ మనం బాధే పడతాము అని క్లియర్‌గా ఆయన చెప్పారు. అది విని అది ఒక్కసారి చూసాను గానీ తర్వాత నేను ఆలోచించిన తర్వాత అవును కదా! పువ్వంటే అమ్మాయి, తుమ్మెదంటే అబ్బాయి. అమ్మాయి దగ్గర అబ్బాయి రావాలి కానీ, అబ్బాయి దగ్గర అమ్మాయి రాకూడదు. అది ప్రకృతికి విరుద్ధం. అది చాలా బాగోదు కూడా. సో, అందుకే మీరు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఆ అమ్మాయి మీ డివైన్ లవ్ అని మీకు తెలిసింది అనుకోండి. వాళ్ళకి కూడా మీ మీదనే ప్రేమ ఉండొచ్చు కదా! మీరు అట్‌లీస్ట్ వాళ్ళతో మాట్లాడకుండా, ప్రపోజ్ చేయకుండా వాళ్ళు నో చెప్పేస్తే అని భయపడుతున్నారు అనేది క్లియర్‌గా కనపడుతున్నాయి. మీరు భయపడి కూర్చొని ఉంటే, అమ్మాయి మనసులో మీ గురించి ప్రేమ ఉంటే, వాళ్ళు మీరు ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఎందుకలా ఆలోచించట్లేదు? రిజెక్ట్ చేసేస్తే అని భయపడితే, మీరు అట్‌లీస్ట్ మాట్లాడితేనే కదా తెలుస్తుంది ఆమె మనసులో ఏముంది అనేది. సో, అందుకు
ధైర్యంగా ముందుకెళ్ళండి అని ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్తున్నాయి. ఆహ్, ముందుకు వెళ్ళడానికి మీ ఈగో అనేది వదలట్లేదు ఇక్కడ. బికాజ్ మేల్ ఈగో ఈస్ వెరీ ఫ్రెజైల్ అని నేను విన్నాను. సో, మగవాళ్ళు నేను చెప్తే తర్వాత పెళ్ళైన తర్వాత ఏదైనా అయితే నువ్వే వచ్చి ప్రపోజ్ చేసావు కదా! అని ఆడవాళ్ళు నెత్తి మీద ఎక్కుతారు అని మీరనుకుంటున్నారు. ఇవన్నీ కూడా నార్మల్ రిలేషన్‌షిప్‌లో అవుతుంది. ఎప్పుడు స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటూ అవుతారో అక్కడ ఈగో అనేదే రాదు. అస్సలు రాదు. మనం ప్రేమించిన వ్యక్తి మనల్ని ఒక మాట అన్నా కూడా, ఆ మాట వెనక కూడా, ఆ కోపం వెనక కూడా ప్రేమే ఉంది అనేటట్టుగా ఆ కోపాన్ని మించి వాళ్ళ మనసులో ఉన్న, వాళ్ళ మాటలో ఉన్న ప్రేమ కనపడుతుంది. అందుకే ఎప్పుడు కూడా రిలేషన్‌షిప్‌లో ఈగో వస్తుంటే ఈగోని తీసేయాలి. నా భార్యే కదా అంది. నా గర్ల్ ఫ్రెండే కదా అంది. నేను ప్రేమించిన అమ్మాయే కదా అంది. తను నా కోసమే బతుకుతుంది అన్న తర్వాత ఒక్క మాట అన్నా కూడా ఆ మనసులో ఏదో బాధ ఉంది అందుకనేసింది. తర్వాత కూర్చొని మాట్లాడుకుందాంలే, లేదంటే సర్దుకుపోదాంలే. తనకి బుద్ధి చెప్పొచ్చు మీరు. తనని కన్విన్స్ చేయొచ్చు. ప్రేమలో చిన్న చిన్న స్వీట్ గొడవలుంటే మాత్రమే దట్స్ రియల్ లవ్. ఎప్పుడు గూడా హ్యాపీగా గడిచిపోతున్నాయి ప్రేమలో అంటే దట్స్ నాట్ రియల్ లవ్ రియల్లీ. తెలుసా? ప్రేమ కూడా చాలా ఆహ్, 'కృష్ణావతారం' ఒక సాంగ్‌లో 'రాధాకృష్ణ' సాంగ్ ఉంది కదా! దాంట్లో లాస్ట్ కొన్ని లైన్స్‌లో చెప్పారు. ప్రేమ కూడా ఒక సాధన అది చేద్దాము అని కృష్ణ పిలుస్తారు. సో, రియల్లీ ప్రేమ కూడా ఒక సాధన. ఆ సాధనాన్ని చేయాలి. తపస్విలా ఆ సాధనాన్ని చేసి ఇద్దరు కూడా ఆత్మ కలయిక అనేదయ్యాలి. డి బాడీ కలిస్తే బాడీ నుంచి ప్రేమించారు. లోపల ఉన్న చెత్తంతా క్లీన్ చేసుకోలేదు. ఇన్నర్ వర్క్ చేయలేదు అన్నప్పుడు ఎందుకు లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయంటే ఇందుకే. బయట బయట ఉన్న వాళ్ళ పర్సనాలిటీ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఉన్న క్వాలిటీస్ అవ్వచ్చు, వాటెవర్ బయట నుంచి ఏం కనపడుతుంది అది చూసి పెళ్లి చేసేసుకుంటారు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళకున్న నెగెటివ్ క్వాలిటీస్ అంతా బయటకు రావడానికి స్టార్ట్ అవుతుంది. అప్పుడు డివోర్స్ రేట్ ఎందుకు ఎక్కువవుతున్నాయంటే ఇదే కారణానికి. కాబట్టి ఇన్నర్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళ మనసులో ఏముంది? మీ మనసులో ఏముంది? మీ ప్లస్ సైడ్ ఏంటి? మైనస్ సైడ్ ఏంటి? మీ స్ట్రెంగ్త్ ఏంటి? వీక్‌నెస్ ఏంటి? అనేది ఇద్దరు కూర్చొని ఒకరికొకరు డిస్కస్ చేసుకొని ప్లస్ స్ట్రెంగ్త్ అనేది ఇంకా పెంచుకుంటూ పోవాలి. వీక్‌నెస్, బ్యాడ్ హ్యాబిట్స్, నెగటివిటీ దాని మీదంతా వర్క్ చేసి దాని మీద ఆహ్, ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్ ఎప్పుడు కూడా. ప్రాక్టీస్ చేస్తూ, ఒకరినొకరు పర్ఫెక్ట్ చేస్తూ, ఒకరినొకరు కాంప్లిమెంట్ చేస్తూ, ఒకరిని ఒకరు సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఇట్స్ ఎ డివైన్ ప్యూర్ లవ్. అప్పుడు ఆ ఒక అండర్‌స్టాండింగ్ అనేది కపుల్స్ మధ్య ఎప్పుడొస్తుంది, అప్పుడు రియల్లీ డివైన్ రీయూనియన్ అవుతుంది. బాడీతో కలవడం అనేది జస్ట్ రీయూనియన్. బట్ ఆత్మతో మనం కలవడం అనేది మనమే బాడీ నుంచి ఫుల్ సోల్ ట్రాన్స్‌ఫార్మ్ ప్యూర్ సోల్‌గా మారి అప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు నిజంగా ప్రేమ పెళ్లి అనేది కూడా సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల కాపరలా ఉంటుంది. ఎప్పుడు ప్రేమికుల మధ్య ఈగో అనేదొస్తుంది. అహంకారం వస్తుంది. ఏదే సంబంధంలోనూ అహంకారం వస్తుంది. అది అక్కడి నుంచి ఒకరికొకరు దూరం అవ్వడం స్టార్ట్ అయిపోతారు. సో, మీ ఈగోని కంప్లీట్‌గా పక్కన పెట్టండి. ప్రపోజ్ చేసే ధైర్యం చేయండి. భయాన్ని మించి ముందుకెళ్ళండి. మీ అమ్మాయి దగ్గర మాట్లాడండి. అండ్ ప్రపోజ్ చేయండి. అట్‌లీస్ట్ ఫస్ట్ ఫ్రెండ్‌గా మూవ్ అయ్యండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ మనసులో ఏముంది? అవన్నీ మాట్లాడుకుంటూ తర్వాత మీరు కంఫర్టబుల్ అయిన ఆ తర్వాత మీరు వాళ్ళకి ప్రపోజ్ చేయండి. ఆ అమ్మాయి మనసులో మీరే ఉంటే డివైన్ రీ ఐ మీన్ ట్విన్ ఫ్లేమ్స్‌లో ఎప్పుడు కూడా వాళ్ళ ట్విన్ మాత్రమే ఉంటారండి. సో, కాబట్టి మీ ఇన్నర్ వర్క్ చేయండి. స్పిరిచ్యుయల్‌గా మీరు వెళ్ళినప్పుడు మీకు కష్టాలు కూడా పువ్వులా మారుతుంది. ఎందుకంటే అక్కడ కంప్లీట్ సరెండర్ అనేది వచ్చేస్తుంది భగవంతుడికి. ఆ సరెండర్‌లో కంప్లీట్‌లీ వచ్చే ఒక విఘ్నాలు కూడా, కష్టాలు కూడా, ప్రాబ్లమ్‌ని కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు. దేహరూపి మనిషి చేత అదంతా అవ్వకపోవచ్చు. బట్
భగవంతుడికి అన్నీ ఈజీనే. ఎప్పుడు కూడా మన సాధనలో, మన కష్టాల్లో మన కోసం మనం ఫస్ట్ నిలబడితే, మన రియల్ ప్రేమ కావాలి అంటే నా కోసం పుట్టిన అమ్మాయి కోసం, అబ్బాయి కోసం నేను నిలబడతాను. ఫ్యామిలీ ఎవ్వరు ఏది చెప్పినా, లోకం ఏది చెప్పినా నేను అతని కోసం, ఆమె కోసం నిలబడతాను అని రియల్ ప్రేమకి ఎవ్వరు స్టాండ్ తీసుకుంటారో, రియల్లీ ఎవ్వరు నిలబడతారో వాళ్ళకి మాత్రమే దేవుడు కూడా సహాయం చేసేది. యు మన సృష్టిలో మనం లైఫ్‌లో ఏమైనా అవ్వాలన్నా కూడా సృష్టిలో చాలా మార్పులు జరుగుతూ ఉంటుంది. సృష్టి మన కోసం అన్నీ మన ముందుకు తెచ్చిపెడుతూ ఉంటే, మనం ఇగ్నోర్ చేస్తూ మన ఈగోయిస్టిక్‌గా ఇది చేస్తే అలా అయిపోతుంది అని భయంతోనో, అది బాధతోనో ఉంటే దగ్గరికి ఏది రాదు. సో, కాబట్టి మన కోసం మనం నిలబడితే నిజమైన ప్రేమ అనేది యుద్ధం అది. నిజమైన ప్రేమ పొందాలి అనేది, ఆ ప్రేమ కోసం మీరు స్ట్రాంగ్‌గా నిలబడితే మాత్రమే మీరు కోరుకున్న ఆ ప్యూర్ లవ్ అనేది మీకు దొరుకుతుంది. యుద్ధానికి ఎదిరితే సామ్రాజ్యాలు కట్టలేము. ప్రేమ కూడా అలాగే కష్టాలు, కన్నీళ్ళు నా వాళ్ళేమంటారు, ఎవరు దూరమైపోతారు అని మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తూ, మీరు ప్రేమ కోసం దూరంగా ఉంటే, మీ రియల్ లవ్ మీకు రాదు. డివైన్ లవ్ రావాలి అంటే, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్స్. స్ స్పిరిచ్యువల్ ఐ మీన్ యూనివర్స్ మీకు ఏ దారి చూపుతున్నాయో, ఇలాంటి రీడింగ్స్ నుంచి కూడా మీకు ఏ మెసేజెస్ దొరుకుతున్నాయో, దాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి. సో, ఈరోజు ఆల్రెడీ చాలా లెంతీ అయిపోయింది వీడియో. సో, నేను నా ఇన్నర్ వర్క్ క్లాసెస్‌ని నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. జులై 10థ్ ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అది స్టార్ట్ చేసిన తర్వాత బాడీ టు సోల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది నిదానంగా